తిలక్ గారు చెప్పండి, ఇప్పుడు సర్పంచ్ గారి అభిప్రాయాలు విన్నారు. వారు పడుతున్న బాధ, ఇన్ని తలనొప్పులు, ఆయన ఎవరో టీడీపీ నేత చేస్తున్నటువంటి అరాచకం, వారికి పోలీసులు అండదండగా ఉండటం, ఇవన్నీ చూస్తే మీకేమనిపించింది? ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని తీసుకెళ్తుంటే పోలీసులు తీసుకెళ్తుంటే చట్టవిరుద్ధంగా జనమే నిలదీసిన పరిస్థితి, దీని మీద మీకేమనిపించింది? జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే సాధారణంగా ఎన్నికలు జరిగితే అధికార యంత్రాంగం అనేది ఎలక్షన్ కమిషన్ అధీనంలో ఉంటుంది. ఇక్కడ మొత్తం అధికార యంత్రాంగం, పోలీసులు, బౌన్సర్లు, అరాచక వ్యక్తులు అందరూ కూడా తెలుగుదేశం అధీనంలో ఉన్నట్టు కనిపిస్తోంది. మీకు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు, వ్యాన్లో ఎక్కించినప్పుడు చూస్తే ఆ విజువల్స్, ఆయన భుజం పట్టుకుని గుంజుతున్న ఒక పోలీస్ అధికారి, ఎవరు గోండాలను లాగినట్టుగా ఆయన ఎదరు సీటు పట్టుకుని సీట్లో కుదురుకుని కూర్చోడానికి ప్రయత్నం చేస్తే ఆ చేయబడుకుని వెనక లాగేశాడు. ఎంత అమర్యాదగా ప్రవర్తించడం ఎందుకు అవసరమేముంది? అట్లాగే అసలు వైసీపీ ఏజెంట్లను బూతుల్లో రానివ్వకుండా చేయటం, తెలుగుదేశం ఏజెంట్లను నిల్వ చేయటం. ఒక విజువల్ చూశాను ఇందాక నేను, పోలీసులే తెలుగుదేశం ఏజెంట్లు వెంటబడి కొడుతుంటే పోలీసులు బయటికి పంపించేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇది ఎన్నికలు జరిపే పద్ధత. భవిష్యత్తు దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది అంటే, ఈ ఎన్నికలు రద్దు చేసి నిష్పాక్షికంగా ఉండేటువంటి అధికారుల పర్యవేక్షణలో ఎన్నికలు జరిపితే పద్ధతిగా ఉంటుంది తప్ప ఈ ఎన్నికల్లో ఇది ఎన్నికని నేను అనుకోవట్లేదు. అలాగే ఈ ఎన్నికను చూసిన తర్వాత, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల పద్ధతిని చూసిన తర్వాత, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్నికలు జరపడం మంచిది కాదనిపిస్తుంది కేసర్ గారు. ఓకే, నల్లపరెడ్డిపల్లి అనే చోట మీడియా వాహనాలను అడ్డుకుంటున్నటువంటి అధికారులు, పోలీసుల్ని వాళ్ళని చూస్తున్నాం. అట్లాగే టీడీపీ వాళ్ళు కూడా అడ్డుకుంటున్నారట, కొన్ని ప్రత్యేకించి సాక్షి ఇటువంటి వాటిని రానివ్వకుండా వాళ్ళకి అన్ని వార్తలు చూపిస్తారనుకున్న వాళ్ళందరినీ ఆపుతున్నట్టున్నారు. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు, ఇందాక సర్పంచ్ గారు చెప్పిన విషయాలు మీరు విన్నారు. మీకు ఏమిటి, ఈ పరిస్థితి మారే అవకాశం ఉందా లేదా? అంటే వచ్చే 4 ఏళ్ళు ఇదే అరాచకం కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాల్సి ఉంటుంది, అప్పుడు ఇంకెంతకంటే ఘోరమైన అరాచకాలు చేస్తారంటారా? కేసీఆర్ గారు, తప్పనిసరిగా ఈ రోజు జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో శాంతి భద్రతలపై తప్పనిసరిగా పడేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ కూడా తిరగబడేటువంటి రోజులు వస్తాయి. ఎందుకంటే ఒక జెడ్పీటీసీ ఎన్నికలు 10,000 ఓట్లున్న ఒక మండల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉందా అంటే, ఈ ప్రభుత్వ వైఖరి ఏంది, ముఖ్యమంత్రి వైఖరి ఏంది, ఎమ్మెల్యేల వైఖరి ఏంది, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వైఖరి ఏంది అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఒకవైపు ప్రజల్ని మోసం చేసుకుంటూ మరోవైపు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఈ దుర్మార్గపు ప్రభుత్వం పైన తిరుగుబాటు తప్పనిసరిగా జరుగుతుంది. ఇందాక సతీష్ రెడ్డి గారు చెప్పినట్లుగా తప్పనిసరిగా ప్రజలే ఆయుధాలు అయ్యేటువంటి పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక తొలి అడుగుందో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రోజు పడతా ఉంది. పులివెందుల ప్రజలు తిరగబడే రోజు తప్పనిసరిగా వస్తుంది. ఈ రోజు ఏ నాయకులైతే అక్కడ ఉండి 15 రోజులుగా ఉండి పర్యవేక్షించి అక్కడ ఈ రిగ్గింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారో వాళ్ళు ఎవరు రేపు పొద్దున ఉండరాడ. పులివెందుల్లో రేపు పొద్దున ఎలక్షన్లు జరిగినప్పుడు, స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగినప్పుడు కానీ, ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినప్పుడు కానీ వాళ్ళ గ్రామాల్లో వాళ్ళే ఉంటారు. ఆ గ్రామాల్లో నాయకుల పర్యవేక్షణలోనే ఎలక్షన్లు జరగాల. ఈ రోజు బయట వాళ్ళని తీసుకొచ్చి పులివెందుల్లో రిగ్గింగ్ చేసినారు. ఆ రోజు బయట వాళ్ళు ఉండరు. ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగులోనే ఉంటాడు, చైతన్య కమలాపురంలోనే ఉంటాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు దీని ఫలితాన్ని, దీని ప్రభావాన్ని మొట్టమొదటిగా చవి చూడాల్సి వస్తుంది పులివెందుల ప్రాంత నాయకులు. ఇదే విధంగా రాష్ట్రంలో ఎక్కడైనా కానీ దీన్ని తట్టుకొని నిలబడే విధంగా, తెలుగుదేశం పార్టీ పోలీస్ మార్క్ దౌర్జన్యాన్ని తట్టుకొని నిలబడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు కూడా ఈ రోజు ఇంత అరాచకాన్ని చూసిన తర్వాత ఎవరు కూడా వాళ్ళ మనసు పైన పడినటువంటి ప్రభావం మాత్రం ఎవరు మార్చేటువంటి పరిస్థితి కాదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. 95 ప్రాంతంలో అనంతపురం జిల్లాలో పరిటాల రవి అనేటువంటి ఒక క్రిమినల్ మంత్రి ఆ రోజు అతని ఆధ్వర్యంలో జిల్లాలో ఏకపక్షంగా ఏకగ్రీవాలు జరపడము, ఆ రోజు దాడులు చేయడము, AK-47 తుపాకీలతో ఫైరింగ్లు చేయడము, బాంబుల దాడులు జరపడము, ఇటువంటి అనేక దుర్మార్గమైన సంఘటనల మధ్య కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేటువంటి కార్యక్రమాలు చేశారు. దాని ఫలితము ఏం జరిగిందో ఈ రాష్ట్రం అంతా చూసింది. రాష్ట్రంలో ఈ రోజు మనం గమనిస్తున్నాం, ఫ్యాక్షన్ అనేది లేకుండా చేసింది ఒక రాజశేఖర రెడ్డి గారే. ఈ రోజు మళ్ళీ ఫ్యాక్షన్ కి ఆద్యం పోస్తానే చంద్రబాబు నాయుడు గారు. అది పులివెందుల నుంచి ఆయన మొదలు పెడతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గము, తప్పు. ప్రజలు తిరగబడతారు.
ఈరోజు నీరు పల్ల మెరుగును ప్రభుత్వం న్యాయం చేయకపోతే తప్పనిసరిగా న్యాయము తమంతగా తాము చేసుకునేటువంటి పరిస్థితుల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చేసుకునేటువంటి పరిస్థితులకి ఈ రాష్ట్రాన్ని నెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంత దుర్మార్గము జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే జరుగుతా ఉంటే సాధారణమైనటువంటి ఇతర నియోజకవర్గాల్లో పెద్దగా బలం లేనటువంటి ప్రాంతాల్లో ఎలా ఉంటది, ఇతర జిల్లాల్లో ఎలా ఉంటది, రాయలసీమ జిల్లాలో ప్రత్యేకంగా ఎలా ఉంటది అనేది రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. మరి ఇంత దుర్మార్గం చేయడానికైనా చంద్రబాబు నాయుడుకి ఓట్లేసింది ఈ రోజు. ఆయన ఏదో ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయినారు. వీళ్ళందరూ టీడీపీ ఎమ్మెల్యేలందరూ ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళందరూ కూడా ఆయాచితంగా వచ్చినటువంటి ఈ అధికారాన్ని ఉపయోగించి దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు తిరగబడతారు, తిప్పలాడి కొడతారు తప్పనిసరిగా రాబోయే కాలంలో. ఇప్పుడు ఇందాక సతీష్ రెడ్డి గారు చెప్పినారు ప్రజల ఆయుధాలు తీసుకోవాల్సి వస్తుందని. ఆ రోజుల్లో అసమానత్వమును దృష్టిలో ఉంచుకొని దుర్మార్గాల్ని అణచివేసేదానికి, ఒక సమానత్వాన్ని, ఒక బలహీనుని పక్షాన్ని నిలబడేదానికి ఎప్పుడైతే పోలీస్ యంత్రాంగం విఫలం చెందిందో, పోలీసులు అధికారం వైపు, పోలీసులు పెత్తందారుల వైపు నిలబడేటువంటి పరిస్థితి ఉందో, దాన్ని ఎదుర్కొనే దానికే నక్సలిజం అనేది ఉద్భవించింది. ఈరోజు మళ్ళీ తిరిగి అటువంటి పరిస్థితుల్లోకి ఈ రాష్ట్రాన్ని నెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇందాక తిలక్ గారు చెప్పినట్లుగా ఈ ఎన్నికను రద్దు చేయాల. చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి ఈ ఎన్నికను రద్దు చేసి తప్పును ఒప్పుకొని మళ్ళీ రీఎలక్షన్ జరపాల. తప్పనిసరిగా ఒక ఇంపార్షియల్ ఆఫీసర్స్ మధ్యలో ఈ ఎలక్షన్ జరపాల తప్ప ఇటువంటి ఫలితాలను చూసి జబ్బలు జరుపుకుంటే మాత్రం రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకునేదానికి వాళ్ళు తొలిమెట్టుగా ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ అవుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే మీరు చెప్పినట్టు చైతన్యం ఆల్రెడీ చూసాం మనం. ఎర్రగుంటలో అవినాష్ రెడ్డి గారిని ఆపి అక్కడ ఏది పోలీసులు తీసుకెళ్తుంటే ఆపి వాళ్ళు నిలబడిన తీరే చాలా ఆశ్చర్యం కలిగించింది. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇంత చైతన్యం ఉందా? ప్రత్యేకించి కడప జిల్లా ప్రజల్లో ఈ రకమైన చైతన్యం ఉండటం స్వాగతించాల్సిన విషయం కదా. పోలీసులు కూడా అదేదన్నా తేడా ఉంటే వాళ్ళు చాలా గందరగోళం చేసి ఉండేవాళ్ళు కదా, వాళ్ళదే తప్పు అనుకునే కదా అది దించేసింది. సో ఆ రకంగా ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తే పోలీసులు కూడా కొంత జంకుతారు. తప్పు చేయడానికి కానీ ఎవరైనా పై ఆఫీసర్లు ఇష్టం వచ్చినట్టు చేసినా కూడా, ఇష్టం వచ్చినట్టు ఉత్తర్వులు ఇచ్చినా వాటిని పాటించకుండా జాగ్రత్తగా పడే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ అరాచకానికి అంతమే ఉంది. తిలక్ గారు మీరేమంటారు? ఇప్పుడు ఫ్యాక్షనిజం కూడా పెరిగే ప్రమాదం తీసుకొస్తున్నారు చంద్రబాబు గారు అంటున్నారు మన ప్రకాష్ రెడ్డి గారు. మీకేమనిపిస్తోంది? అందులో అనుమానం లేదండి. ఇది ఒకవైపున ఆయుధాలు పట్టుకుని బెదిరింపులు, దాడులు చేస్తుంటే రెండో వైపున చేతులు కట్టు కూర్చోలేదు కదా. తాత్కాలికంగా పోలీసులు చూసి వెనకడికి వేయచ్చు. ఇవాళ నేను ఒక మాట చెప్తాను, ప్రజలు అలా ఉంచండి, ప్రజలు ఎన్నికల్లో చూపిస్తారు వాళ్ళ ప్రభావం ఏంటిది. ఇవాళ కార్యకర్తలు వాళ్ళు ఈ బెదిరింపులకు లొంగటం లేదు, ఇటువంటి అరాచకానికి వాడు భయపడటం లేదు అంటే నిదర్శనం ఎర్రగుంటలో జరిగిన సంఘటన. సుధీర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగింది. కార్యకర్తలు యాక్టివేట్ అవుతున్నారు, పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వస్తున్నారు అంటే అది నిదర్శనం. ఇదే పరిస్థితి రాష్ట్రంతో వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చూస్తూ ఎదుటి వాళ్ళు అరాచకం చూస్తూ ఎవరో మౌనంగా ఉండలేరు. కార్యకర్తలు వాళ్ళు రగిలిపోతారు. దానివల్ల శాంతి భద్రతలు దెబ్బతింటాయి. ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సిన వ్యవహారం. రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని ఒకవైపున ఆయుధాలు పట్టుకుని పోలీసుల అండతో చెలరేగిపోతే రెండో వైపున చేతులు కూర్చోలేరు కదా. ఒక చోట 10 చోట్ల కొట్టలేకపోతే 2 చోట్లనే కొడతారు కదా. ఆ పరిస్థితి రానివ్వకూడదు. అది పోలీసు అధికారులు మద్దతు ఇచ్చేవాడు మాత్రం ఆ ఫ్యాక్షన్కి ఆజ్యం పోస్తున్నట్టే భావించాలి. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంది. ఎలక్షన్ కమిషన్ అధీనంలో ఉండాల్సిన అధికారులు ఎవరి మాట వింటున్నారు, ఎవరి ఆదేశాలు పాటిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా ఎన్నికల కమిషన్ ఎందుకు? ఆ ఎన్నికల కమిషన్ ఆ పదవి కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఆదేశాలు జారీ చేస్తే సరిపోతుంది. కాదు తిలక్ గారు, మీరు గమనించారా? ఎలక్షన్ కమిషన్ మీద అంత అక్షంతలు వేస్తే ఎల్లో మీడియాలో అవేమి రాయలే. డైవర్షన్ కోసం కరెక్ట్గా నిన్న ఈ సిట్ అని చెప్పి జగన్ మీద పిచ్చిరాతలు రాసే పరిస్థితికి తీసుకొచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ మద్యం కేసు అని అదని ఇదని మళ్ళీ నేను మొన్న రాసి దాంట్లో ఆధారాలు ఉన్నా లేకపోయినా కూడా ఉన్నట్టుగా చిత్రీకరించడం, ఇంత ఘోరంగా రాష్ట్రంలోని ఇట్లా ఈ మీడియాని అడ్డం పెట్టుకుని చేస్తున్నట్లు అనిపిస్తోందా? అది మొత్తం ఏమన్నా నేను మొట్టలో చెప్పినట్టుగా ఈ డిబేట్ మొదట్లో చెప్పాను, ఈ రాష్ట్రంలో మాఫియా తరహాలో వ్యవహారం నడుస్తుంది తప్ప ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరగట్లేదు. పోలీసులు సహకరిస్తున్నారు, అధికార పార్టీ సహకరిస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఉంటుంది.
ఇది మాఫియావులే అనే ఎలక్షన్లు జరుగుతున్నాయి తప్ప ఇది ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నాయని అనిపించడం లేదు. ఏ మాత్రం కూడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. అంటే దాంతో ఎల్లో మీడియా చేస్తున్నటువంటి ఆ వార్తలు ఇవ్వాలి కదా. ఇప్పుడు హైకోర్టు అక్షంతలు వేసింది ఏమిటి ఆ పోలింగ్ బూతులు మార్చడం అని. ఆ వార్తలు ఇవ్వకుండా మధ్య ఏదో జరిగిపోయిందని ఒక భ్రమ కల్పిస్తూ ఇవాళ కరెక్ట్గా ఎలక్షన్ రోజునే ఇచ్చిన తీరు దీంట్లో ఏదో మతలబు ఉన్నట్టు అనిపించట్లేదా? కేసీఆర్ గారు ఇవాళ హోమ్ మినిస్టర్ గారు నన్ను ఇచ్చినటువంటి ఒక ప్రకటన ఇవాళ ఎల్లో మీడియాలో వచ్చింది. ప్రజాస్వామ్యయుతంగా దేశంలో ఎక్కడా జరగని విధంగా ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయని. అటువంటి ఇస్తారు తప్ప ఈ జరుగుతూనే ఇవ్వట్లేదు. ఓకే, రేపు ఇదే పరిస్థితి వాళ్ళకి రాబోయే రోజుల్లో ఎదురైతే అప్పుడు ఏ సమాధానం చెప్తారు? దేశమంతా అప్రదిష్ట పాల్గొతారు తప్ప వాళ్ళకి మేలు చేస్తుందని నేను అనుకోవట్లేదు.